సర్కారిచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం ఆగదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నికలన్నారు. బండి సంజయ్ ఎంపీగా ఉండి కరీంనగర్కు ఒక్క రూపాయి తేలేదని విమర్శించారు. అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బొందపెట్టాలన్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఎన్నికల ప్రచారంలో హరీష్ పాల్గొన్నారు. మరి 10 ఏళ్ల అయ్యే సందర్భంగా ఆ రోజు పెద్దలు హైదరాబాద్ ను 10 ఏళ్లు ఉమ్మడి క్యాపిటల్ గా పెట్టారు. మరి ఇప్పుడు మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు. మరి ఈ తెలంగాణ హైదరాబాద్ ఇక ఉమ్మడి క్యాపిటల్ కాదు, మాది, మా హక్కులు మాయి అని కొట్లాడాలంటే ఈ గులాబీ జెండా ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి ఏముంటది? వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. వాళ్ళకు రాష్ట్రం గురించి ఆలోచించేటోళ్ళు కాదు. వాళ్ళ కథ ఎంతసేపు ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప కథ ఉంటుంది. నేను ఒక మాట అంట, ఊర్లో ఎవరైనా చెక్ ఇస్తారు, చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది? చెక్ బౌన్స్ అయితే శిక్ష పట్టదా పడదా? మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది. కాంగ్రెస్ వాళ్ళ బాండ్ పేపర్ బౌన్స్ కాలే. 100 రోజుల్లో అన్ని చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లేసి గద్దెనెక్కి 100 రోజులు దాటినా ఇవాళ ఒక్కటి కూడా ఇయ్యని కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడాలనా వద్దా? మీరే చెప్పండి, శిక్ష పడాలనా వద్దా? ఈ మధ్య టీవీ పెడితే ఏం కనబడుతుంది? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. దేవుని మీద ఓట్లు నయా నాటకం. అప్పుడేమో ప్రామిసరీ నోటు, ఇప్పుడేమో గాడ్ ప్రామిస్. దేవుడి మీద ఒట్లు పెట్టిన కొడుకులు గాడ్ ప్రామిసులు పెట్టి మోసం చేస్తున్నారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇలా అబద్ధాలు చెప్పి రైతులను, మహిళల్ని అందరినీ మోసం చేసింది. ఈ మధ్య ఇంకో మాట అన్నారు, మేం గెలిస్తే కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తామన్నారు. వచ్చిందా? ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యం ఏందో కానీ వీళ్ళు గద్దెనెక్కినాక 50,000 తులం ఉన్న బంగారం 75,000 అయింది. అయిందా లేదా? కందిపప్పు 170 రూపాయలు అయింది. సిమెంట్ బస్తా 60 రూపాయలు పెరిగింది. కంకర పెరిగింది. ఇసుక దొరకలేదు. నిత్యావసర వస్తువుల ధరలైతే పెరిగినాయి. పేదలకు సాయం చేయలే. బాధ కలిగేది ఏంటంటే కేసీఆర్ ఉండగా ఇచ్చినవి కూడా ఒక్కటొక్కటి పోతున్నాయి. ఏదైనా నువ్వు మంచిగా చేస్తావు, మార్పు అంటే కొత్త ఇస్తావని జనం ఆశపడ్డారు. కొత్త దేవుడెరుగు. దవాఖానా పోతే కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. మంచినీళ్లు మున్పట్లెక్కి వస్తలేవు. కళ్యాణ లక్ష్మి చెక్కులు బంద్ అయిపోయినాయి. కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. అవ్వ తాతలకు జనవరి నెల పింఛన్ ఎగ్గొట్టిండు. మరి ఇదేనా మార్పు? మార్పు అంటే ఏంటిది? ఏమొచ్చింది?